ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 9 బుధవారం యొక్క దినఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. అయితే అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు, ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో మీరు రేపటి రోజున చూడబోతున్నారు. అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా. ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉంటుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి విముక్తి కలిగేలా చేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. అది కూడా ఫోన్ ద్వారానే మనకైతే గురువుగారు అయితే మన సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మనకి ఏ సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్ల కొత్త కోల్పోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణ, చెడు ప్రయోగాలు, ఇలా ఇటు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ పరిష్కారం అయితే చూపబడండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు. మీకున్నటువంటి సమస్యలు చిక్కుల నుండి బయటపడగలుగుతారు. ఒక్కసారి ఆశ్రయించండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరు ఏ పనినైనా 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాతే పనిని మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరి భుజాలపైన పడతాయి. అదేవిధంగా వీరు చిన్న వయసులోనే వీరికి కుటుంబ బాధ్యతలు ఏమిటి, ఏ విధంగా చేయాలి అనేటువంటి పూర్తి అంశాలు కూడా వీరు అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా స్నేహితులను వెనుకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది నిరుద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి అవకాశం, ఉద్యోగస్తుల విషయంలో మరొక రకమైనటువంటి అవకాశంగా ఉండబోతుంది. లేదంటే మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక రకమైనటువంటి అవకాశం, లేదా విదేశాల్లో ఎవరైతే స్థిరపడాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం, మీకు మీ యొక్క కొన్ని కళలకు సంబంధించినటువంటి ఒక నైతిక విషయాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితంలో వారికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అదేవిధంగా ఒకే ఉద్యోగంలో ఎవరైతే చాలా రోజులుగా స్థిరపడిపోయి ఉన్నారో వారి జీవితంలో మంచి అవకాశాలు కూడా మీకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. అంటే మీరు మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలను పొందుకోబోతున్నారు. ఈ విధంగా ఊహించినటువంటి అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పుకోవాలి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ మిమ్మల్ని అతిపెద్ద శత్రువుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. ఒక కుట్రను చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీరు చేయనటువంటి ఒక తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడతారు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, అదేవిధంగా స్త్రీలు పురుషుల యొక్క విషయాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఎందుకంటే కనుక ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు చేయనటువంటి ఒక నింద మీ పైన మోపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పొందుకోవాలి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మీ యొక్క
కుటుంబ మద్దతు అనేది లేక మీరు ఈ విధంగా ఆగిపోయి ఉన్నప్పటికీ వారికి చాలా వరకు వారికి మద్దతు కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులలో ఒకరి వల్ల మీరు గొడవల్లో తలదూర్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే చాలా వరకు అవసరం. కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం అనేది కలిగించబోతుంది. దానికోసం ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుకూల ప్రతికూల విషయాల స్వభావంగా మీకు ఈరోజు రేపు రోజున గడిచిపోబోతుంది. ఇక మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన మానుకోండి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యానికి శక్తివంతమైనటువంటి విరుగుడు మందు, మీ యొక్క సానుకూలమైనటువంటి దృక్పథం ఆ యొక్క వ్యతిరేకతా తత్వానికి దృక్పథాన్ని తరిమేస్తుంది. ఇక మీ ఇంటికి సంబంధించినటువంటి ఖరీదైనటువంటి వస్తువులను కొనడం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. ఇక పాత స్నేహాలు, బంధువులు ఉపకరిస్తాయి. దీనికోసం మీకు అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు ఈరోజు తప్పించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీ యొక్క ప్రేమకై జీవితం అనేది కొంతవరకు వివాదాలకు గురి అవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి ఇటు విషయంలో మీరు కొంతమేర జాగ్రత్తలు వహించండి. ఆఫీస్లో మీ యొక్క బాస్ తాలూకా మంచి మూడ్లో ఉండడం వల్ల ఈరోజు మొత్తం కూడా మీ యొక్క పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మీ కొరకు ఈరోజు చాలా సమయం అనేది దొరుకుతుంది. ఇక మీరు ఈ యొక్క సమయాన్ని మీ కొరకు మాత్రమే, అదేవిధంగా మీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి పుస్తక పఠనం, మీకు ఇష్టమైనటువంటి పాటలు వినడానికి ఈ యొక్క సమయాన్ని వాడుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చును. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కోసం, మెరుగుపరుచుకోవడం కోసం నలుపు, తెలుపు మచ్చలు ఉన్నటువంటి ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసంను సమర్పించండి. మీకు దైవబలం అనేది సంపూర్ణంగా రక్షిస్తుందండి. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం అనేది సహకరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా పంచుకోవాల్సినటువంటి వాతావరణం అనేది ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంది. ఇక సత్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన ఎంతో శుభదాయకంగా ఉంటుంది. విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాలు వారు చేసేటువంటి నూతన కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇక లక్ష్యాలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. మంచి మనుషులతో పనిచేయడం, ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ఒక ముఖ్యమైనటువంటి పని దాదాపుగా పూర్తి కావస్తుంది. ఇక తోటవారి సలహాలు అనేవి ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకోవడం ఉత్తమం అండి. చాలా మీకు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ శ్లోకాన్ని చదివితే మీకు ఎంతో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి. కాబట్టి మీరు శివనామ స్మరణ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనటువంటి ఒక మంగళవారం రోజున హనుమంతునికి ఒక పట్టు వస్త్రాన్ని సమర్పించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉంటున్నాయి, ఎటువంటి ప్రతికూల, ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్